హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చాలా రోజులయ్యి కదా ఇలా మాట్లాడక. ఈరోజు కూడా తొందరగా పని అయిపోయేసుకొని షాప్కి వచ్చేసాను. కానీ షాప్ ఓపెన్ చేసిన తర్వాత క్లీన్ చేసేసాను, దేవుణ్ణి కాకా పట్టేసాను, బయట చిన్నగా ముగ్గు పెట్టేశాను. ఆ ముగ్గు ఇట్లా ఇట్లా పోయి సొట్టవయింది. ఇంకా సొట్టవయింది, దాన్ని ఏం చేయలేక అలాగే వచ్చేసాను. ముగ్గు చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, ఈ పిల్లకి ముగ్గు వేసేది కూడా రాదా, ఇది సొట్టగా వేసేసిందే అనేసి. అలా అయిపోయింది. ఇంక నేను మళ్ళీ తుడిపి వేయాలంటేనక మన చేత కాదులే అనేసి అయితేనక అలా అయితేనక వేసేసానండి. ఇంకా ఈరోజు అయితేనక ఏంది అంటేనక నా వెనక అయితేనక ఒక శారీ కనిపిస్తుందా మీకు? ఈ శారీ మేబీ గుర్తుండొచ్చండి. గుర్తుండే అనేది ఇవి లేస్లు, మనం షాప్ కోసం తెచ్చిన లేస్లు ఇవి అయితేనక. దీనిలో నుంచి ఒక లేస్ తీసేసుకొని నా శారీకి వేసుకుంటాను మా ఆయనకి చెప్పాను. మా ఆయనకి చెప్పి వెనకమ్మటే ఒకటే రియాక్షన్, నువ్వు అమ్మడానికి కాదే కొన్నటి వల్ల అన్నీ నువ్వు కట్టుకోవడానికే అనేసి అన్నాడు. అంటే అన్నీలే అనేసి ఇప్పుడు నేను ఏదన్నా వెరైటీగా ట్రై చేసి కుట్టుకున్నాను అనుకోండి, కస్టమర్స్ కూడా అడుగుతారు కదా, ఆయనతో కూడా మా ఆయన ఆలోచించాడు. అందుకోసం అనేది కనుక నేను ఈసారి అనుకున్నా. కానీ నేనేమనుకున్నానంటే కనుక మీకు క్లియర్గా అయితే కనుక చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ శారీ మీకు గుర్తుందా? ఈ శారీ గుర్తుందా? ఇది ప్లెయిన్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి నేను ఎప్పుడు తీసుకున్నానంటే ఒక 6-7 నెలలు అవుతూ ఉండొచ్చు మేబీ. అప్పుడు కొన్నాను. దీని మీద ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి ఇంతకుముందు కొన్ని శారీస్కు పెయింటింగ్ వేసి అప్లోడ్ చేసాను, గుర్తుందా మీకు? అలానే ఒక 4 శారీస్ తీసుకున్నాను. 4లో అన్నీ అయిపోయినాయి. ఈ శారీ మాత్రమే అయితే ఇంకా ఉందండి. ఈ శారీని కొంచెం డిఫరెంట్గా, అంటే కలరు మంచిగా అనిపిస్తూ ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంటేనక బాగుంటుంది అనుకున్నాను. డిఫరెంట్గా అంటేనక చూడండి, ఇంకొకటి కూడా చూపిస్తాను. రాకే ముందుకు చూడండి, ఈ 2 కలిపేసి నేను ఒక శారీ తయారు చేసుకున్నాను అనుకున్నాను. అంటే ఈ 2 కలిపి అంటేనక ఇప్పుడు మీకు గుర్తు వచ్చింటుంది కదా, ఇదైతే కనుక మీషోలో పెట్టుకున్న క్లాత్ అండి. ఇది వచ్చేసి 5 మీటర్లు ఉంది. ఈ రెండింటిని కలిపి నేను మంచిగా ఏదైనా డ్రెస్ కాదులే, మంచిగా ఏమన్నా చీర అయితే డిజైన్ చేసుకుందాం అనుకున్నాను. ఇంతకుముందు కూడా ఇట్లా డ్రెస్ మెటీరియల్ క్లాత్ ఆన్లైన్లో కొని డిజైన్ చేశాను. మీకు గుర్తుందా? గుర్తుంటే కామెంట్ అయితే చేయండి. ప్రతిదీ గుర్తుందా అని అడుగుతున్నా కదా. అందుక మీరు ఈ మధ్య నా వీడియోస్ అయితే అస్సలు ముందుకు వెళ్ళట్లేదండి. దానికి కారణం కూడా మేబీ నేనే కావచ్చు. ఎందుకంటే షాప్ స్టార్ట్ చేసిన నుంచి నాకు వీడియోస్ పెట్టేంత టైం లేక దాన్ని అట్లా ఆపేసాను. అందుకు ఛానల్ కూడా ఆగిపోయింది. అదేమో లేండి, అది పక్కన పెట్టేస్తాము. దీన్ని నేను ఇంకా ఈ మధ్య కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ అనేది తగ్గిపోయింది కదా, 3 తలుగులు లేవంట. మనకు కూడా కొంచెం నాకైతే రిలీఫ్గానే ఉంది, అంత ప్రెజర్ అయితే లేదు, కొంచెం రిలీఫ్గానే ఉంది కదా. ఇప్పుడన్నా ఈ చీరను పట్టదాము అనేసి అయితే అనుకున్నాను. ఇంకా దీంతోనే డిజైన్ చేద్దామా? ఈ 2 అయితే కనుక చూడడానికి చాలా బాగున్నాయి కదా. దీంతో డ్రెస్ అయితే కనుక కన్ఫామ్గా కుడతాను. కానీ నేను ఏమనుకున్నానంటే, మామూలు కొత్త ఆలోచన, ఇదైతే కనుక పాత ఆలోచన, ఈ రెండింటిని కలిపేసి కుట్టాలి అనేసి. ఇదేంటంటే లేస్ మాదిరి సైడ్కు చీరకల్లా వేసేసి బ్లౌజ్ ఇది కుట్టుకొని వేసుకుందాం అనేది నా ఒక ఆలోచన. ఇంకో ఆలోచన ఏంది అంటేనక, ఇప్పుడు ఏదో ఒకటి అనేది నేను చేస్తాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకొక ఆలోచన ఏంటంటే, ఇంకొక నిమిషం. ఎక్కడ వెళ్ళిపోయావు? ఇదే అండి. ఇంకొక ఆలోచన ఏంటంటే, నేను షాప్ కోసము కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తెచ్చాను. ఇది అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటుంది. మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తెచ్చాను. ఇది సేమ్ మెంతి కలర్ కదా, అంటే ఇది లైట్గా ఉంది, కొంచెం థిక్గా ఉందిలేండి. ఈ 2 దీని మీదకి బ్లౌజ్ కుట్టేసి, అంటే ఈ బ్లౌజ్ కుట్టుకొని ఈ బ్లౌజుకు మెంతి కలరు సేమ్ అనేది నేను లేస్ వేద్దాం అనుకున్నాను. దీనికి ఈ లేసు దీనికి వేసి చీరకు లేసేసి ఈ కలర్ అనేది బ్లౌజ్ కుట్టుకుంటే మేబీ డిఫరెంట్గా ఉంటుందేమో అనిపించేసింది. కానీ నా దగ్గర లేస్ అయితే కనుక లేదు. నా ఆశలు అడాసలు అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే కనుక, ఈ కట్ వర్క్ లేస్లోనే దీంట్లో కలరు లేసు దీని మీద సెట్ అయ్యేది తీసేసుకొని
సేమ్ ఆ లేస్ కలరు ఇలా మగ్గం వర్క్ కావచ్చు, ఎంబ్రాయిడింగ్ వర్క్ కావచ్చు, బ్లౌజ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుందో ఏమో కానీ నాకైతే ఐడియా లేదు డిజైన్ చేస్తే ఎలా వస్తుంది ఏంది అనేసి. నేనైతే ఆలోచించినది అయితే ఇంకా అది, కానీ దీని మీదకి ఏది సెట్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. లేస్ వేస్తే మేబీ వేసుకోగలనా లేదా అని అదొక చిన్న డౌట్ అయితే ఇంకా ఉంది. తర్వాత వచ్చేసి ఇదే సెట్ అవుతుందా అనేది ఇంకొక ఆలోచన ఉంది. చూడండి, ఇది అనేది బాగా సెట్ అయింది. ఇప్పుడు ఈ మెంతి కలర్ బ్లౌజ్ అన్నాను కదా, ఈ బ్లౌజ్ దీని మీదకి భలే సెట్ అయింది కదా, అంటే ఇది సేమ్ కలరు. ఇది వచ్చేసి కొంచెం థిక్ కలరే ఉంది. ఏం చేయాలనో అర్థం కాక నేను అలానే ఉండిపోయాను. ఇంకా లేస్ అయితే కనుక బ్లాక్ ఉంది, రెడ్, అన్ని కలర్లు ఉన్నాయి, కానీ మెంతి కలర్ మాత్రమే లేదు అసలు. మెంతి కలరే లేదు, చూస్తూ ఉన్నాను అంతే నేను. ఏందో ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాను. లేకుంటే ఇంకొక శారీ మీదకి దీన్ని ఫిక్స్ అయ్యి ఇప్పుడు అన్నాను కదా అలా ట్రై చేద్దాము. ప్రస్తుతానికైతే ఈ రెండే వేసి కుడదామా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి అయితే ఈ వీడియోలో మీకైతే కుట్టి గ్యారంటీగా చూపించి వేసుకొని సింగారిచ్చి అయితే చూపిస్తాను. అది ఎన్ని రోజులే పక్కన పెట్టేసే ఉన్నాను. అంటే దీంతో అయితే డ్రెస్ తయారు చేస్తాను, అలాగనే చీరకు కూడా అవుతుంది. చూద్దాం ఎలా అనేది అయితే నేను తయారు చేసి అయితే మీకు చూపిస్తా. ఇంకా చూడండి, ఈ చీరను అయితే ఈ మాదిరి అయితే సెట్ చేసుకున్నాను. నేను ముందు ఊహించుకున్నది కూడా ఇలాగనే, అందుకోసమే ఈ క్లాత్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టాను. ఇంకా సరే సెట్ చేద్దాం అనే టయానికి అయితే మనం షాప్ స్టార్ట్ చేసాం. ఇంకా టైం అనేది అసలు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమంటే ఆ ఉన్న టైంలోనే మనకు కూడా కొంచెం టైం కేటాయించుకోవాలి. మన ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు, మా అక్క ఎక్కడ అనేసి. మేమేం వెయిట్ చేయాలి అనేది అయితే కామెంట్ పెట్టకండి, ఇంకా ఏడ్ చేస్తాను నేనైతే. ఇది ఇలా సెట్ చేసుకోవాలనేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. బ్లౌజు ఈ డ్రెస్ మెటీరియల్తో కుట్టుకొని అండ్ ఇది వచ్చేసి ఇలా బార్డర్ వేసుకుందాం అనుకున్నాను. తర్వాత షాప్ స్టార్ట్ చేసినప్పుడు మనం లేస్లు అవి తెచ్చినాం కదా, నాకు సడన్గా ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఈ మగ్గం వర్క్ బ్లౌజు సెట్ చేసుకొని దీని మీదకి అంటే ఒకటే కలరే మ్యాచింగ్ చేసేసుకొని, ఇప్పుడు ఒకటే కలర్ ఎలా ఉందో అలాగనే మ్యాచింగ్ చేసేసుకొని లేస్ వేసుకుందాం అనుకున్నాను. లేస్ వేసుకోవడానికి నాకు ప్రాబ్లం వచ్చేసింది. ఇది ఈ స్టైల్ అనేది పక్కకు పెట్టేశాను నేను. లేస్ వేసుకోవడానికి ఏం ప్రాబ్లం వచ్చింది అంటే ఇది చాలా పతలా అండి శారీ అయితే. నేను కుచ్చులు పెట్టుకున్నా కానీ నిలబడట్లేదు చూడండి. ఇది చాలా పతలాగా అండ్ కాస్ట్ కూడా తక్కువనే లేండి. అదే అంటారు కదా, పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా మనం ఎంత కాస్ట్ పెడితే అంత బాగా వస్తుందేమో. దీనికి ఏంటంటే ఆ లేస్ బరువు ఉంటుంది. లేస్ కుడితేనక నాకు తెలిసినంత రింగులు తిరిగిపోతుందని ఒక చిన్న డౌట్ అయితే ఉంది. అది కాక వేరే వాళ్ళు అండ్ మన దగ్గరనే లేస్ తీసుకొని వేపించుకున్నారు, అది రింగులు తిరిగేది నేను గమనించాను. అందుకోసమ అదే మాదిరి అయిపోతుందేమో, వేసుకున్న లేస్ పాడవుతుంది. ఇంకా లేస్ పాడవడం ఏమో కానీ ఇది చేయొచ్చు, కానీ సీర అది పాడవుతుందేమో అనే ఒక చిన్న డౌట్ అయితే ఉన్నది. అందుకే దాన్ని అలా పక్కన పెట్టేసి మామూలుగానే ఇలా కుట్టేసుకున్నాను. నేను బ్లౌజు డిజైన్ పెట్టుకోవాలనేసి అస్సలు అనుకోలేదండి. నార్మల్గా ఫుల్ అంటే ఇక్కడ వరకు హ్యాండ్, తర్వాత వచ్చేసి ఇక్కడ నార్మల్ బ్లౌజ్ ఎలా అంటే నెక్ కూడా ఏం మార్చలేదండి. చూడండి, నెక్ కూడా రౌండ్ నెక్ ఏం మార్చుకోలేదు నేను. నెక్ కూడా రౌండ్గానే అనేది పెట్టేశాను. రౌండ్గానే ఎందుకు పెట్టానంటే, నేను ఒక విషయం చెప్తా చూడండి, నేను టైలర్ను, నాకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు, ఎంతమందికో కుడుతున్నా కాబట్టి. కానీ నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే రౌండ్ నెక్. రౌండ్ నెక్ నాకు మంచిగా అనిపిస్తుంది ఏందో మరి, నాకు అది అంటే నాకు ఇంకా తాళ్ళు కూడా వెనక కట్టుకుంటారు కదా, ఆ తాళ్ళు కూడా పెద్దగా నచ్చదు. కొంచెం నా సైజుకు తగ్గట్టు కొంచెం డీప్ పెట్టేసుకొని రౌండ్ నెక్ అనేది పెట్టుకుంటాను. ఏమో అలా పెట్టుకున్నాక నాకు బాగా బ్లౌజ్ ఫిట్ అయినట్టు, నీట్గా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. దీని మీదకి మనకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా అన్నట్టుగా అప్పుడప్పుడు నేను ఆలోచించేది కనుక ఇలా అయితే పెట్టేశాను. ఇంతవరకు అనేది ఒక బ్లౌజ్ కూడా నేనైతే ఈ డిజైన్ అనేది పెట్టుకోలేదు. ఏదో అలా కుడతా అనేసి పెట్టేశాను. ఇంకా నేను వీడియో అయితే ఏం తీయలేదండి, ఇది కుట్టేది. ఇంకా అందుకు ఊరికే ఇలా అయితే పెట్టేశాను. చీరలో క్లాత్ కట్ చేసేసి ఇలా పెట్టేసి కింద కూడా కొంచెం కుచ్చు ఇచ్చేసానండి, చిన్న స్మాల్ కుచ్చు అనేది ఇచ్చేసాను. ఇప్పటికైతే ఈ బ్లౌజు ఇది సెట్ అయింది. నాకు సెట్ అయింది అనేసి ఇప్పుడు చెప్తున్నా కానీ
కట్టుకునేంత సేపు నాకు అసలు సెట్ అవుద్దా లేదా అనేది ఇదే మైండ్. బయటికి కట్టకపోతే అందరు తిక్కదాన్ని చూసినట్టు చూస్తారా, ఏంది పిల్ల తిక్కదాని లెక్క ఎట్లా వేసుకుంది అనుకుంటారా అనే మైండ్ అనేది బాగా అనిపించేసింది. నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత షాప్కి తీసుకొచ్చి ఇక్కడ నేర్చుకునే పిల్లలను బాగుందా అని అడిగాను, మన దగ్గర ఉన్న అక్కను బాగుందా అని అడిగాను. అంటే బాగాలేదు అంటే పక్కన వేద్దాము అనేసి నా మీద నాకే కొంచెం డౌట్గా అయితే ఉంది. సరే ట్రై చేద్దాం కదా, ఎట్లు ఇంకా కుట్టేసిన తర్వాత ఏమీ చేయలేము అనుకొని నేను ఇంకా పొద్దున కట్టుకునేటప్పుడు కూడా కట్ అంటే డౌట్గా కట్టుకొని వచ్చిన తర్వాత మా పాప చాలా బాగుంది మమ్మీ శారీ అనేది, బాగా సెట్ చేసుకున్నాం అనేది. ఇంకా అప్పుడు మనసు శాంతి ఇచ్చింది. ఓకే ఓకే నా కూతురు బాగుంది అంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించేసింది. అందుకోసమే ఈ శారీ కట్టుకొని వచ్చేసి వీడియో తీయాలనేది ముఖ్యంగా నేను. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సోమవారం అండి, మొన్న శనివారం నేను పూజ చేస్తాను, ఇంట్లో చేస్తాను, షాప్లో కూడా చేస్తాను. కానీ కొంచెం మనకు లేడీస్కి నెలకు ఒకసారి వచ్చే చుట్టం ఉంటుంది కదా, దానివల్ల ఇంకా నేను శనివారం పూజ చేయలేకపోయినాను. ఇంకా అందుకోసం అనేసి ఈరోజు పూజ చేసుకోవాలి ఎట్టయినా షాప్లో అనేసి, ఇంట్లో అయితే చేయలేదు షాప్లోనే చేయాలనేసి వచ్చేసాను. మంచిగా ఏమైతే ఇంటి దగ్గర రెడీ అయ్యొచ్చాను చూడండి, మంచిగా ఎంత బాగా రెడీ అయ్యాను. బుట్టలు పెట్టేసుకున్నాను డైలీస్ కాకుండా, ఇక్కడ చెంపచార్లు పెట్టుకున్నాను, ఒక దండ వేసుకున్నాను, మంచిగా రెడీ అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇది షాప్ అంతా క్లీన్ చేసి దీపం పెట్టి అంటే ముగ్గు వేసి వెళ్ళ చేసే లోపల అనేది ఇలా చెమటలు కారుతా ఇలా అయిపోయాను. కానీ మన చెమటలు గారిన ఎలా అయిపోయినా కానీ ముందు పని ముఖ్యము అండ్ క్లీనింగ్ ముఖ్యం కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఆరేసి ఎత్తినక మొత్తానికి ఎత్తినక పూజ అయిపోయింది. అయినా ఎలా ఉంది నాది బ్లౌజ్, చీర ఎలా ఉంది బాగుందా? నాకేమో బాగానే అనిపిస్తూ ఉంది, మీరే చెప్పేసేయాలి. నాకేమో బాగానే అనిపిస్తూ ఉంటుంది. బయటకు పోయిన తర్వాత ఎవరన్నా ఏమన్నా అంటారో అనే ఒక చిన్న మైండ్లో అనేది థాట్ ఉంటుంది చూడండి, అది పెద్ద డేంజర్. అసలు డేంజర్ అయినా కానీ అంటే మైండ్ అంతా ఎవరన్నా మనకెళ్ళి చూసినా చండాలంగా ఉందేమో అందుకే ఇట్లా చూస్తున్నారేమో అంటే నేను బాగుందని చూస్తున్నారేమో శారీ అని ఆలోచించను. నేను చండాలంగా ఉందని చూస్తున్నారేమో అని ఆలోచించే మైండ్ అనేది నాకు ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తాను, పాజిటివ్ కాకుండా. అది నా మైండ్. అందుకోసమే కొంచెం అన్ని బాగానే ఉన్నాయి కానీ గాజులు అయితే మార్చుకోలేదు. మ్యాక్సిమం నా చేతిలో గాజు అనేది ఇరగదు అసలు, అంటే పగిలిపోదు అసలు గాజు అనేది. ఎన్ని వేసుకున్నా కానీ అవి అలాగే ఉండిపోతాయి. అంటే మనమేం పొలం పనులు కట్టెలు కొట్టము మోపులు మొయ్యము కాబట్టి టౌన్లో చేతులకు గాజులు అనేది కన్ఫామ్గా దిగిపోవు. ఈ గాజులు వేసుకొని చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య చేతి నిండా వేసుకుంటూ ఉన్నాను కానీ ఇంకా తీయాలనిపించదు నాకు, గాజులు మార్చుకోవాలనిపించదు. ఇంకొకటి ఏంటంటే చెవులో కమ్మలు కూడా మార్చుకోవాలనిపించదు. ఏమో ఈరోజు అయితే ఇంకా మార్చుకున్నాం, మొన్న కొనుక్కున్న ఈ కమ్మలు వచ్చేసి 200 పెట్టేసి చూద్దాం ఎలా ఉంటుందో. మనం ఎటో ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు ఎవరు మనల్ని పిలిచారు, మనం పోము కాబట్టి ఇప్పుడన్నా ఇలా సింగారిద్దాం అనేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా ఇవి చూడండి ఇవి చెంచార్లు అనేది తీసేసుకున్నాను, అది కూడా పెట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాను. నేను ఇలా రెడీ అయ్యి మా ఇంటి దగ్గర నుంచి వస్తా ఉంటే మా ఇంటి పక్కల వాళ్ళంది పిల్ల షాప్కి పోకుండా ఎక్కడ పోతుంది ఇలా అంత రెడీ అయిపోయింది అని చూస్తూ ఉన్నారు. వాళ్ళ డౌట్లు వాళ్ళవి, మన డౌట్లు మనవి, మనం వచ్చేది షాప్కే కాబట్టి అంతే అలా ఉంటుంది. అసలు నేను చీర మొత్తం అనేది మీకు చూపిస్తాను. మనకు వీడియో తీయడం లేరు కాబట్టి ఇలానే తీసుకోవాల్సింది అయితే వస్తుంది. ఎనిక్కి పోతా ఉన్నాను చూడండి. శారీ మొత్తం అయితే ఇది ఫుల్గా చూస్తే మీకు అర్థం అవుతుంది కదా అని అయితే ఈ వీడియో ఇలా తీస్తున్నాను చూడండి. భలే అనిపిస్తా ఉంది కదా, నాకైతే బాగా నచ్చేసిందండి. అయినా నేను ట్రై చేస్తే బాగా రాదు అనేది లేదు అసలు. మధు అంటే అలా ఉంటుంది అండ్ అది నేనే పొగుడుకుంటున్నానండి, ఏమి అనుకోకండి. భలే సెట్ అయిందండి. నెక్ కూడా కానీ కొంచెం డీపే పెట్టేసుకున్నాను, భలే సెట్ అయిపోయింది అసలు. సూపర్ గా ఉంది అనేసి నా ఉద్దేశం. ఎలా ఉంది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.